అందరికీ నమస్తే. ఈరోజు ఖాళీగా ఉన్నాం ఫ్రెండ్స్. సరదాగా అడవి మొత్తం తిరిగొద్దామని వచ్చాం ఫ్రెండ్స్. అడవి మొత్తం తిరిగాం ఫ్రెండ్స్. ఎక్కడా కూడా పుట్టకుక్కలు అనేది దొరకలేదు ఫ్రెండ్స్. అలాగే నల్లేరు కూడా లేదు ఫ్రెండ్స్. ఇక్కడ రేల చెట్టు దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, మీరు ఎంతమంది తెలుసు రేల చెట్టు అంటారు దీన్ని. ఇవిగోండి రేలకాయలు. చూసారా, నల్లగా బారుగా ఉన్నది. అవి రేలకాయలు ఫ్రెండ్స్. చాలాకి తిరిగాం ఫ్రెండ్స్. ఎక్కడా కూడా ఏమీ పుట్టకుక్క అనేది దొరకలేదు ఫ్రెండ్స్. అలాగే నల్లేరు కాడ దొరికేది, అది కూడా దొరకలేదు ఫ్రెండ్స్. చాలా తిరిగాం ఫ్రెండ్స్. ఇదంతా తిరిగాం ఫ్రెండ్స్. ఎక్కడ లేవు. ఇది రేల చెట్టు అండి. కొన్ని మీరు ఎంతమంది చూసారు రేలకాయలు. రేలకాయలు ఫ్రెండ్స్ ఇవి. చాలా లెక్క తిరిగాం. ఎక్కడ పట్టుకొచ్చి కూడా దొరకలేదు ఫ్రెండ్స్. ఎంత తిరిగినా సరే ఏమి నల్లేరు కాడ కూడా లేదు ఎక్కడా కూడా. చూసా. ఓకే ఫ్రెండ్స్, అలాగే తిరుగుతూ వస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఈ చెట్టు ఎంతగా కనపడింది. ఇలా ముళ్ళు ఉన్నాయి, ఇలాగా చూడండి కాయలు ఉన్నాయి. మరి ఇది ఏ చెట్టు మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు తెలియదు ఈ చెట్టు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, ఇది ముళ్ళు ముళ్ళ కానీ ఎలా ఉంది ఫ్రెండ్స్. అలాగే పుట్టకుక్కలు నేను వెళ్ళాం ఫ్రెండ్స్. అవి వర్షం లేదుగా ఫ్రెండ్స్, ఇక తెగిపోయినాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి తెగిపోయినాయి. ఇలాగా పుట్టకుక్కలు తయారవలేదు ఫ్రెండ్స్, దొరకలేదు ఫ్రెండ్స్. ఈ చెట్టుని మీరు చాలామంది చూసారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది నూనె ముంత చెట్టు అంటారు ఫ్రెండ్స్. ఇవి చిన్న చిన్న కాయలు, ఆకులు కూడా చిన్నగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక చూడండి, దీన్ని నూనె ముంత చెట్టు అంటారు ఫ్రెండ్స్. ఇవి ఆకులు తింటే నూరు కూడా ఎర్రగా పండుతుంది అంటారు. చిన్న చెట్టు ఫ్రెండ్స్. ఇగో చూడండి, ఇవన్నీ కూడా చాలా కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం. ఇగోండి చూడండి, దగ్గరికి వచ్చి చూడండి. హాయ్ ఫ్రెండ్స్. అలాగే ఈ చెట్టు కూడా తెలుసా మీకు? ఇదే ఫ్రెండ్స్, మన పెద్దవాళ్ళు అంటుంటారే, అరే బ్రతుకుంటే బుడిసకనం తిని బతుకుదామరా అంటారు. చూసారా ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ బరుసు చెట్టు. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో. కాయలేవు కానీ ఇలాగ ముళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. ఆకులు ఇవేనండి. ఒకసారి అందరూ వీటిని చూసి ఒకసారి తెలుసుకోండి ఫ్రెండ్స్. దీన్నే బరుసు చెట్టు అంటారండి. బ్రతుకుంటే బుడిసకనం తింటారు అంటారు చూసారు మన పెద్దలు. ఇదే ఫ్రెండ్స్, చూడండి ఒకసారి మీరు ఫ్రెండ్స్. ఇందాక చెప్పాను కదా మీకు, ఇవే ఫ్రెండ్స్ బొలుసుకాయలు అంటారు. ఇవే ఫ్రెండ్స్ ఇవి. అంటే ఇవి పచ్చిగా ఉన్నాయి. అలాగే పండుగ తింటే పోషకాలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. పండుకాయలు ఎవరైనా తినొచ్చు. ఇవే ఫ్రెండ్స్ బొలుసుకాయలు అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి మీరు అందరూ కూడా చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్. బొలుసుకాయలు ఇవే ఫ్రెండ్స్, చూశారు కదా బొలుసుకాయలు. హాయ్ ఫ్రెండ్స్, దీన్ని మన పెద్దలు నేపాల్ చెట్టు అంటారండి. ఇది మరి నేపాల్ నుంచి వచ్చిందో ఏమో మనకు తెలియదు కానీ నేపాల్ చెట్టు అంటారు ఫ్రెండ్స్. మనకి పిప్పి పళ్ళు ఉన్నా సరే, అలాగే పళ్ళు కదిలిపోయినా వీటిని ఇలా తుంపి వాటి వచ్చే పాలని మనం ఆ పళ్ళ మీద రాసుకుంటే పళ్ళు గట్టిపడతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తుంటారు. చాలామందితో వీటిని మొహం కూడా కట్టుకుంటారు ఫ్రెండ్స్. వీటిని నేపాల్ చెట్టు అంటారు ఫ్రెండ్స్. చూడండి. అలాగే ఈసారి వీడియోలో ఇంకా మరికొన్ని వీడియోస్లో ఈసారి అడవిలో ఉన్నటువంటి చెట్టు గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, నమస్తే.